పాలకుర్తి కాంగ్రెస్ నియోజకవర్గంలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డిల పనితీరుపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్ను కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ కార్యదర్శి మీనాక్షి నటరాజన్ను పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అసమ్మతి వర్గ నేతలు భేటీ అయ్యారు. తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాన్ల తిరుపతి రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, సీనియర్ నేత కిషోర్ రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ అనుమాన్ల నరేందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొని నియోజకవర్గ పరిస్థితిని వివరించారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె కుటుంబ సభ్యుల ఏకపక్ష నిర్ణయాల వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతుందని ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 48,000 ఓట్ల మెజారిటీ వచ్చిన నియోజకవర్గంలో కేవలం కొన్ని నెలల్లోనే జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 2,000 ఓట్ల మెజారిటీ సాధించడం ఎమ్మెల్యే వైఫల్యమేనని వారు మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు ముగియగానే కార్యకర్తలను గాలి కొదిలేసి ఎమ్మెల్యే అమెరికా వెళ్లారని, ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకునే నాదుడే లేడని ధ్వజమెత్తారు. వారి యొక్క మోనోయిజం, వారి యొక్క షాడోయిజం తోటి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి మీనాక్షి గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ను మీనాక్షి గారు బాగా స్పందించారు. వారికి మేము కృతజ్ఞత చెప్తా ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు. మరి క్రమశిక్షణ లేని వ్యక్తులు, ఒక సిటిజన్షిప్ లేని వ్యక్తి ఈరోజు మా మీద మోనోపలి చేస్తూ ఉన్నదంటే అది కరెక్ట్ కాదు. అధిష్టానాన్ని కూడా మోసం చేసింది. అధిష్టానం మోసం చేసి వైస్ ప్రెసిడెంట్ తీసుకున్నారు. ఆ వైస్ ప్రెసిడెంట్ పై కూడా న్యాయ విచారణ చేసి తక్షణమే వైస్ ప్రెసిడెంట్ తీసేయాలని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే సిటిజన్షిప్ లేని వ్యక్తులకు మన బైలాలో లేదు, కాంగ్రెస్ బైలాలో వైస్ ప్రెసిడెంట్ ఇవ్వడానికి లేదు. సిటిజన్షిప్ ఉందని చెప్పి కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా మోసం చేయడం జరిగింది. ఆ మోసాన్ని కూడా ఈ రోజు మీనాక్షి గారి దృష్టికి తీసుకుపోయినా ఎటువంటి జరగకూడదు. మరి ఎందుకు ఈ పద్ధతిలో జరుగుతూ ఉన్నది, ఇంతమంది సర్పంచులు ఓడిపోవడానికి కారణం ఏందని చెప్తే వారికి చెప్పడం జరిగింది. అమ్మ, వారి ప్రవర్తన బాగలేదు, ప్రజల్లో ఉండట్లేదు. వాళ్ళు ఎలక్షన్లు కాగానే ఇద్దరు అత్త కూడలు ఇద్దరు చదువుకొని అమెరికా వెళ్ళిపోయారు. మరి ఈ రోజు ప్రజలకు ఏ కష్టం వచ్చినా చూసేవాళ్ళు లేడు. చూసే నాయకులను మమ్మల్ని అందరినీ అసమ్మతిగా, దయాకర్రావు ద్రోహులుగా చిత్రీకరిస్తూ ఉన్నది. మరి దయాకర్రావు వదిలిపెట్టుకొచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ. మరి వీళ్ళందరినీ కూడా మళ్ళీ ద్రోహులుగా చిత్రీకరించడం, ఆమె డబ్బులు వసూలు చేయడం, ఆమె ఈ పద్ధతులన్నీ బాగలేక మేము వ్యతిరేకిస్తే మమ్మల్ని అసమ్మతి అనే ముద్ర వేయడం జరిగింది.